నమస్తే పీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగర్ కర్నూలులో 50 లక్షలతో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కూడా భూముల వేలంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఖండించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ జరిగిన సంబరాల్లో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్. ఎమ్మెల్యే స్వర్గీయ కొమ్మటి నరసింహారెడ్డికి ఘన నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు. నాగర్ కర్నూలులో 50 లక్షలతో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచుతూ రాష్ట్రంలో ఆదర్శ కార్యాలయంగా నిలవాలని సూచించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి భరోసా కేంద్రాన్ని ప్రారంభించి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు. కూడా భూముల వేలంలో అవినీతి జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆరోపణలో నిజముంటే వరంగల్లోనే ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. కూడా భూముల వేలం పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని స్పష్టం చేసిన ఆయన హనుమాన్ టెంపుల్ సమీపంలో 5 స్టార్ హోటల్ కాదని అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుడాల గురించి అవినీతి జరిగిందని మొన్న 50 కోట్లు పోయింది, ఇవాళ 70 కోట్లకు వచ్చింది. హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ధైర్యం లేక పారిపోయి వరంగల్లో బీఆర్ఎస్ కార్యాలయంలో పెట్టుకోవటం అంటే సిగ్గుచేటు. అసలు కుంభకోణం జరగలేదని ఆయన ఆడ కొనటోడే లేడు, అడిగేటోడు లేరు. మీరు రండి, మీకు 70,000 ఇస్తామంటే పారిపోయిన మీరు అవినీతి గురించి మాట్లాడుతా అంటే అవినీతి సిగ్గు అనిపిస్తున్నది. అవినీతే సిగ్గుగా ఫీల్ అయిన దోపిడీ చేసి మెడ్రాస్లో తిరుపతిలో కమర్షియల్ కాంప్లెక్స్లో కట్టుకొని ఈ యొక్క మెయిన్ రోడ్కు 5 ఎకరాల బిట్టు నీ కుటుంబం పేరు మీద ఉన్నది కదా, ఇవన్నీ కబ్జాలు. నా దగ్గర నేను చేసినట్టు ఏదైనా ఒక్క ఖైదం చూపి, నేను 100 ఖైదాలు చూపించాను నీ మీద, ఒక్కటి చూపి నా మీద ముక్కుని ఎలగరాస్తా. నీ తిరిగా ఇవన్నీ చంపుకొని బతకట్లే, రాజకీయాలు లేకున్నా మేము షాన్గా బతకటం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులు, విద్యార్థుల కోసం ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని అన్నారు. వైఎస్ఆర్ జయంతి ఇక్కడ భువనగిరి నియోజకవర్గం గూడూరులో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ వైఎస్ఆర్ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుంది. మా నిఖిల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడు, మరి ఆయన ఇక్కడ వాళ్ళ ఫాదర్ విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఇక్కడ. సో మా పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో వందలాది మందిని కలుస్తూ ఎంతో ఓర్పుతో ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ పొద్దున్న లేస్తే ధర్మదర్శనం కానీ వందలాది మందిని కలుస్తూ న్యాయడిచిన ఆయన వల్లనే ఈ విద్యార్థులకు కానీ రైతులకు కానీ పేదవాళ్ళకి విద్య కానీ ఇవన్నీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అట్లాంటి గొప్ప మనిషి, మరి ఆయన ఆశయాలకు తగ్గట్టు మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం
బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొమ్మడి నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ అధికారుల అంచనాల మధ్య జరిగిన అంత్యక్రియలో పాల్గొని తుది వీడుకోలు పలికిన ఎమ్మెల్యే కొమ్మడి నరసింహారెడ్డి ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా చిరస్థాయిగా గుర్తుండిపోతారని కొనియాడారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మరి ఈ ప్రాంత గొప్ప నాయకుడు మరి నిన్న అకాల మరణం చెందడం చాలా బాధ కలిగిస్తుంది. ఒక తరం రాజకీయం, ఒక నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి. అంటే ఈ మధ్య కాలంలో వెతికి చూసినా ఓ నీతి నిజాయితీ గల వ్యక్తులు అతి అరుదు. మరి అట్లాంటి అరుదైన వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరైన పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు ఆయన చివరి ఏదైతే అంత్యక్రియలకు గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు రావడం, మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ, వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, సునీత మహేందర్ రెడ్డి గారు కానీ రావడం, మరి వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు. కుకటపల్లి కేబీహెచ్బీ కాలనీలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సంక్షేమ పాలనను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బి బాలాజీనగర్ డివిజన్ టెంపుల్ బస్ స్టాప్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి తెలంగాణనే కాదు మరి తెలుగు రాష్ట్రాలు వాళ్ళ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారు అందించినటువంటి సేవలు నిజంగా కూడా మరవలేనటువంటివి. వారు ఇచ్చినటువంటి ఉచిత కరెంటు, అది వాళ్ళ అనేక మంది రైతులకి వాళ్ళ బ్రహ్మాండంగా చెప్తా ఉన్నా. వారు మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని మరి గుర్తుపెట్టుకుని మరి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నా ఉంటే వారు ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు అందించినటువంటి సేవే ఆధారం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం హన్మకొండలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చాహిద్ బాజ్పై ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. చదువులో నుంచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులను కలెక్టర్ ప్రోత్సహించారు. హైదరాబాద్ సైదాబాద్ యాదగిరి థియేటర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఐఏఎస్ బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిషనర్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సంవత్సరం పూర్తిగా ఈ పని మీద దృష్టి పెట్టాము. ఎల్ఏ ఇష్యూస్ కూడా పూర్తిగా సార్ట్అవుట్ చేయడం జరిగింది. దాదాపుగా 620 crores ప్రాజెక్టు, 3.3 kilometers ఇంక్లూడింగ్ ర్యాంప్ ఉన్న ప్రాజెక్ట్స్. దీనివల్ల చాలా టైం తగ్గుతుంది. 40 to 45 minutes మీరు ఈ ట్రాఫిక్లో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ చేయాలన్నా ఇప్పుడు 8 minutesలో క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది డైరెక్ట్గా నల్గొండ వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా క్లియర్గా ఇది చాలా పూర్తిగా చేయడం జరిగింది. సో ఆగస్ట్ నుంచి ఈ ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. అవుతుంది కదా ఇంకా కొద్దిగా ఫ్లైఓవర్కి ఉన్నది అయిపోయింది. కొన్ని కింద సర్వీస్ రోడ్స్కి ఉన్నాయి, అది కూడా మనం చేస్తాం.
బట్ మ్యాక్సిమం ఫ్లైఓవర్ మీదే కాన్సెప్ట్ ఇదే చాలా రోజుగా 3-4 ఇయర్స్గా పెండింగ్ ఉన్నాయి. 2018లో చేసిన పని ఇప్పటి వరకు ల్యాండ్ రిక్వెషన్లో కొంచెం డిలే అయింది. సో ఆల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయింది. కోర్టుకు వెళ్ళి మన అన్ని పరిస్థితి చేసాము. వారు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం 1 మంత్ మీరు వెయిట్ చేయాలి. దాని తర్వాత ప్రజలకు అందుబాటు. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ చిత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలీపుర మేకలబండి ప్రాంతంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 14 లీటర్ల అక్రమ మద్యం, 2 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్రనాక ఎస్పీ చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా పొంగనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తాలేఖర్లు నల్లబాజులతో నిరసన చేపట్టారు. జీవో 396తో రిజిస్ట్రేషన్ సేవలో ప్రైవేటీకరణ పెరిగి దస్తాలేఖర్లో జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసిన వారు వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక భద్రత, గోప్యత కూడుకున్న వ్యవస్థ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మా రాష్ట్ర దస్తావేజ లేఖల సంఘం నాయకుల పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం నిన్న ఏదైనా చేస్తూ ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కానీ గోప్యత అనేది ఉండదు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ దస్తావేజ లేఖలు అనేవాళ్ళు పట్టభద్రులు ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, విద్యావంతులందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తు నాశనం అవుతుంది. వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం కానీ కలగడం లేదు. మేము స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు బద్దులుగా కట్టుబడి ఉన్నాము. ఆర్థికంగా లబ్ధి పొందేదానికోసం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కోసం మేమందరూ కూడా పాటుపడుతూ ఉన్నాం. కాబట్టి మాకు లైసెన్సులు పునరుద్ధరించి ఈ దస్తావేజ వృత్తిని కొనసాగించడానికి సహాయపడాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న సుమారు 40 మంది విద్యార్థులకు బ్యాంక్ అధికారులు లగేజ్తో సహా బయటకు పంపి తాళం వేయడం వివాదాస్పదమైంది. భవన యజమాని తీసుకున్న రుణం బకాయిల కారణంగా ఈ చర్య చేపట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంక్ అధికారులను నిలదీశారు. అనంతరం విద్యార్థులను తిరిగి హాస్టల్కి పంపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమైనా రిక్వెస్ట్ చేసిన అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని బయటికి పంపించమని మీకైతే ఏ గ్రౌండ్ మేము తెచ్చుకునే వాళ్ళకు కూడా ఆగలే. వాళ్ళు కూడా కొన్ని ట్యాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. మరి మాకు హాస్టల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మరి వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కరెక్ట్ టైంకి వచ్చారు మరి వాళ్ళు నోటీస్ ఇస్తామంటారు. మరి నోటీస్ ఇస్తామంటారు. అప్పుడేం చెప్పాలి కదా మరి మాకు హాస్టల్ ఉంది అది అని. అప్పుడు వాళ్ళు కోర్టు వాళ్ళు చెప్పలే, ఇప్పుడు ఈ హాస్టల్ చెప్పలే. ఒక ఆయన వచ్చిండు 3 months కింద, ఆయన అంటున్నాను నేను చెప్పినా అది అని. మరి కోర్టు వాళ్ళకి తెలియదు మేము ఉన్నామని. ఇప్పుడు వచ్చి హాస్టల్ లేదు అది అని మమ్మల్ని అయితే బయట పడేస్తారు. బయటకు వెళ్తే మళ్ళీ ఆ బ్యాగ్స్ తెచ్చుకోండి అది అని కింది పంపించి పెట్టేసి చేతులు పట్టి వచ్చింది మేమే తెచ్చుకున్నాం. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం నెల్లూట్ల గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నర్సింగ్ రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు పత్ని అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్రెడ్డి, డీసీసీ సెక్రటరీ కొల్లూరి శివకుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇందిరానగర్లోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న కృష్ణ భగవాన్ హోటల్లో అపరిశుభ్ర పరిస్థితులు, గడువు ముగిసిన ముడిసరుకులతో ఆహారం తయారు చేస్తున్నారని కస్టమర్లు ఆరోపించారు. టిఫిన్లో కుళ్ళిన చెట్లు వడ్డించడంతో వంటగదిని పరిశీలించిన కస్టమర్లు ఎక్స్పైరీ అయిన నూనె, నెయ్యి ప్యాకెట్లు గుర్తించినట్లు తెలిపారు. ఘటనపై ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముద్రాల అజయ్ ఇవాళ కోర్టు చౌరస్తా, కరీంనగర్ కోర్టు చౌరస్తాలో కృష్ణ భవన్ అనే హోటల్లో మరి ఎక్స్పైర్డ్ అయినటువంటి ఆయిల్ ప్యాకెట్లు, అలాగే మరి కుళ్ళిపోయినటువంటి సాంబారు, అంటే నిన్న మొన్నటి సాంబారు కూడా మరి ఫ్రిడ్జ్లో పెట్టేది ఎట్లా అంటే ఘోరమైన వాసన వస్తుంది. దాంట్లో నీళ్లు కలిపి మరి ఇక్కడ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి పెట్టడం జరుగుతూ ఉంది. మరి దీనివల్ల ప్రజలు అనే హోటలు మళ్ళీ దీని ముందు కూడా పార్కింగ్ లేదు. తర్వాత మరి ఇట్లాంటి అన్నీ కూడా దానికి సంబంధించి ఆ ఎక్స్పైర్డ్ అయినటువంటి ఆయిల్ ప్యాకెట్లు కూడా దాని మీద డేట్ ఉంది, అది ఫోటో తీసుకోవడం జరిగింది. మరి అది ప్రజలందరికీ కూడా చూపించవలసిన అవసరం ఉంది. ఇది ఫోటో తీసుకోవడం జరిగింది, ఎక్స్పైర్డ్ డేట్ ఉంది దీంట్లో. మరి ఎక్స్పైర్డ్ అయిపోయినది ఇది ఎంత విషయం అంటే ఇది ప్రజలకు చాలా అనారోగ్యం చేస్తుంది. కాబట్టి మరి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ హోటల్ను, కృష్ణభవన్ హోటల్ను సీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో చెత్తకు మంటలంటుకోవడంతో 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. చెత్త తొలగింపులో అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని రైతులు ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు పడేసిన బీడీ లేదా సిగరెట్తో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్న రైతులు మార్కెట్ యార్డులో వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. గాలికి మంటలు పట్టించుకోవడం వరకే మున్సిపాలిటీ వాళ్ళు కూడా సార్ ఇక్కడ వరకు బాడీ తీసుకునే వల్ల పరిస్థితి శుభ్రంగా పెట్టుకోవాలి కదా. V6 న్యూస్ ఛానల్ కుకట్పల్లి రిపోర్టర్ లక్ష్మణ్ ప్రసాద్ జన్మదిన వేడుకలను వివేకానంద నగర్లో కుకట్పల్లి మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించి సెలవుతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూరు డివిజన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని వారు పేర్కొన్నారు. వారు శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ భరత్ జావీర్, సుధాకర్ రెడ్డి, ధరణిరాజు, యూత్ కాంగ్రెస్ మహేష్, యాదీలాల్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ప్రభాకర్ అన్న నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మన తెల్లాపూర్ ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మేలు చేసిండు. ఒక 1300 పైచిలకు ప్లాట్లని ఈరోజు దాదాపుగా 60 లక్షల నుంచి 70 లక్షల ప్లాటు ఒకరొకరికి కుటుంబంలో ఎంతమంది మగపిల్లలు ఉంటే వారందరికీ కూడా ఈరోజు పోల్చుకుంటే కోట్లలో ఆస్తి ఇచ్చినటువంటి వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పరిపాలన మరెప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరు చూడలేరు. ప్రతి రాజకీయ నాయకుడు పార్టీతో సంబంధాలు లేకుండా ఆయన్ను పొగడడం, అలాగే ఆయన పెట్టిన పథకాలను అమలు చేయడం. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటూ, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నిలిచినటువంటి వ్యక్తి. మనము ఆయన 2004 నుంచి 2009 దాకా ఆయన చేసినటువంటి సేవలు ప్రతి గుండెల్లో, ప్రతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గుండెను టచ్ చేసినటువంటి, ప్రతి పేదవాడికి న్యాయం చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రి మనం ఇప్పటి వరకు మళ్ళీ చూడలేము. అదే పథకాలు
ఆయన తీసుకొచ్చిండు. ఈ దేశం లోపలనే అతిపెద్ద నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే కార్యక్రమంలో మన దురదృష్టవశాతం ఆయన మనకు లేకుండా పోయిండు. అలాంటి నాయకుడిని మళ్ళీ నిజంగానే రేవంత్ రెడ్డి లోపల మనం చూసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేయడం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వమే మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని పునరుద్ధరించేటువంటి ఒక ప్రయత్నాన్ని నెలకొల్పుతుందని బలంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. కుకట్పల్లి ఐడిఎల్ ఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జూలై 10 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. తెల్లాపూర్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ నత్తనడక సాగుతుందని టీఆర్ఎస్ నాయకుడు మల్లెపల్లి సోమిరెడ్డి ఆరోపించారు. అధికారులు సమయానికి ప్రజల్లోకి వెళ్లడం లేదని, ఫారాలు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు. ఎన్యుమరేషన్ వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని వరంగల్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ కన్నుమూశారు. చిన్ననాటి నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. శారీరక ఎదుగుదల 4 ఏళ్ల చిన్నారి స్థాయిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్పై అతని అభిమానం ఎప్పుడూ తగ్గలేదని కుటుంబ సభ్యులు అభిమానులు తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామాల సర్పంచులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. వివిధ గ్రామాల సర్పంచులకు మరియు వార్డు నంబర్లకు, మాజీ ఎంపీలకు, మాజీ సర్పంచులకు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులకు మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులకు, కార్యకర్తలకు, మైనార్టీ మండల అధ్యక్షులు, మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి మనందరం కూడా కలిసికట్టుగా మనందరం పార్టీకి పనిచేసి ఆ పార్టీలో మనందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో రేవంత్ అన్నను సీఎం చేసేలా మనందరం కూడా మళ్ళీ మన శ్రీహరి అన్నను కూడా ఎమ్మెల్యేగా గెలిపించి మళ్ళీ శ్రీహరి అన్నను కూడా మంత్రిగా చేయాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించి పటాన్చెరులోని వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీరంగూడ కమాన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన నివాళులు అర్పించడానికి వైఎస్ఆర్ అభిమానులందరూ ఇక్కడ రావడం జరిగింది. వైఎస్ఆర్ అంటే ప్రజల మనిషి. వైఎస్ఆర్ గారు పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పథకాలు ప్రవేశించిన సంక్షేమ పథకాలకు మారుపేరుగా భావించిన జరిగింది. వైఎస్ఆర్
అంటే ప్రతి మనిషికి గుండె చప్పుడు. వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి అహర్నిశలా కష్టపడి 2004లో ఓన్లీ ఒక దివంగత నేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో భౌతికంగా మనకు దగ్గర లేకపోయినా ప్రతి మనిషి గుండెలోనూ గుండె చప్పుడై కొట్టుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జోహార్ వైఎస్ఆర్. రెడ్డి గారి జయంతి 77వ జయంతిగా జరుపుకున్నాడు. బిరంగూడ గుట్ట కమాంది దగ్గర నుంచి కమాన్ వరకు ర్యాలీగా వచ్చినాం. అందరూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ కానీ పూలమాలలు కానీ ప్రతి ఒక్కటి అన్ని వేసి కార్యకర్తలు అందరూ వచ్చినందుకు. బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగర్ కర్నూలులో 50 లక్షలతో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కూడా భూముల వేలంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఖండించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాయిని రాజేందర్ రెడ్డి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ జరిగిన సంబరాల్లో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్. ఎమ్మెల్యే స్వర్గీయ కొమ్మటి నరసింహారెడ్డికి ఘన నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.